హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఎలక్ట్రీషియన్ సునీల్. ఇప్పుడు మనం మైక్రోటెక్ ఇన్వర్టర్ ఎలా బిగించాలి, దానికి స్టాండ్ ఎలా బిగించాలి ఇప్పుడు తెలుసుకుందాం. ఒకసారి రండి చూడండి. ఇది ఏంటంటే హౌస్ అనమాట. అంటే మొత్తం 4 రూమ్లు అనమాట. ఒక కిచెను, కింద ఒక హాలు, ఒక బెడ్రూము, ఒక వెయిటింగ్ హాల్ అనమాట. వెయిటింగ్ హాల్లో చిన్న కిరాణా లాంటిది పెట్టుకున్నారు ఫ్రెండ్స్. అయితే చూడండి, ఇగోండి ప్రతి బోర్డు కూడా టీవీ బోర్డు అనమాట. ఇది ప్రతి బోర్డు కూడా మనం ఏం చేయాలంటే, ఇదివరకు చాలా వీడియోలో మనం చెప్పుకున్నాం కదా, అలాగ ఒక వైర్ అనేది రన్ చేసుకోవాలి. ఇగోండి, అయితే వీళ్ళేంటంటే వీళ్ళ దగ్గర పాత వైరు 1.5 ఉందని చెప్పారు. అది కూడా గ్రీన్ కలర్ అనమాట. ఏ కలర్ అయితే ఏంటి మనకి కావాల్సింది కరెంట్ పాస్ అవ్వటం కదని చెప్పి మనం వేసాం అనమాట. ఇగోండి, అక్కడ మెయిన్ స్విచ్ నుంచి ప్రధానంగా మెయిన్ స్విచ్ దగ్గర పెట్టమన్నారు ఇన్వర్టర్. కాబట్టి అక్కడ నుంచి డైరెక్ట్గా ప్రతి బోర్డులోకి ఒక వైర్ అయితే లాగడం జరిగిందనమాట. ఇగోండి, చూసారు కదా. ఇగోండి, ఈ 3 వేసిన వైరే మనము ఇన్వర్టర్ కోసం లాగాం అనమాట. చూసారు కదా. అలాగే ప్రతి బోర్డుకి కూడా సేమ్ అలాగే లాగుతున్నాం అనమాట. ప్రతి బోర్డుకైనా ఎన్ని బోర్డులు, మొత్తం 6 బోర్డులు ఉన్నాయన్నమాట. 6 బోర్డులు కూడా లాగాము. లాగిన తర్వాత ఇగోండి, చూసారు కదా, ఫేస్ వైర్ అనేది ఇటుకి అటుకి రన్ చేశారు. దాన్ని మనం విడదీసాం అనమాట. పై లైన్ మొత్తం ఇన్వర్టర్ ఇచ్చుకొని కింద లైన్ మొత్తం కరెంట్ ఇచ్చుకుందాం అని చెప్పి ఆ మధ్యలో ఉన్న లూపింగ్ అయితే మనం కట్ చేస్తాం అనమాట. ఇగోండి, కట్ చేసి మనం దీనికి జాయింట్ చేస్తాం. చూసారు కదా, మనం ఇక్కడ కలిపాం అనమాట ఇన్వర్టర్. కింద ఉన్నది మొత్తం కరెంట్ లైన్ అనమాట. మీది ఏంటంటే ఇన్వర్టర్లు అనమాట. ఏం ఉండదండి, ఇన్వర్టర్ అనేటప్పుడు చాలా ఈజీ ప్రాసెస్. ఏంటంటే మెయిన్ కరెంట్ ఫేస్, ఇన్వర్టర్ కరెంట్ ఫేస్ అనేది డివైడ్ చేసి చాలండి. కాకపోతే అది చేసేటప్పుడు ఏంటంటే లైన్ అనేది ఫేస్ న్యూట్రల్ కరెక్ట్గా అయితే ఉండాలి. మీటర్ నుంచి వచ్చే సప్లై ప్రతి బోర్డుకి వైరింగ్ చేసేటప్పుడే. అది ఇక్కడైతే మనకు కొంచెం కష్టం అనిపించింది. ఎందుకంటే పాత వైరింగ్ కాబట్టి ఒక బోర్డులో ఫేస్ ఒకలాగా, ఒక బోర్డులో ఫేస్కి వచ్చి న్యూట్రల్ వస్తుంది, అంటే న్యూట్రల్లో కూడా ఫేస్ వస్తుంది, ఒక బోర్డులో ఫేస్లో న్యూట్రల్ వస్తుంది. అలా అని చెప్పి కష్టంగా ఉన్నప్పటికీ అయితే సునాయాసంగా మనం అయితే క్లియర్ చేయడం జరిగిందనమాట. ఇగోండి, ఈ బోర్డు కూడా గ్రీన్ వైర్ చూసారు కదా, అది మనం ఇన్వర్టర్కి ఇవ్వడం జరిగిందనమాట. కింద లైన్ అలాగే యాజ్ ఇట్ ఈస్గా మనం ఏం చేసామంటే కరెంట్ ఇచ్చామన్నమాట. బ్లూ కలర్ వైర్ అనేది కరెంట్ అనమాట. ఇవన్నీ చూసారు కదా, ఒక సాకెట్కి మాత్రం ఇచ్చాం, మిగిలిన అన్నిటికి కూడాను ఈ బోర్డులో కూడా ఇన్వర్టర్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. చూసారు కదా. ఇగోండి, చూసారు కదా, మీకు క్లియర్గా అర్థమవుతుంది కదా. మీకు అర్థం అవడం కోసం చూపిస్తున్నాను చూడండి. ఒక సాకెట్కి మాత్రమే ఇచ్చామన్నమాట. అయితే ఇప్పుడు మొత్తం ప్రతి బోర్డు కూడా అలాగే ఇచ్చుకున్నాం. అయితే ఇప్పుడు మనం ఇన్వర్టర్ పెట్టుకునే స్టాండర్డ్ మనం ఓపెన్ చేద్దాం రండి ఫ్రెండ్స్, ఒకసారి చూద్దాం. చూసారు కదా, అంటే ఇన్వర్టర్కి అయితే ఇప్పుడు ప్రతి బోర్డుకి సప్లై అయితే లాగటం జరిగిందనమాట. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి, ఇన్వర్టరు, బ్యాటరీ ప్లస్ యూపీఎస్ ఒక దగ్గర ఫిట్ చేయాలి. అయితే వీళ్ళు ఏంటంటే ఇదివరకు మనం చాలా వీడియోల్లో స్లేడ్ మీద పెట్టడం కానీ, కిందన కబోర్డ్లో పెట్టడం కానీ జరిగింది. ఇప్పుడు వీళ్ళైతే పీవీసీ స్టాండ్ అనేది తెచ్చారనమాట కస్టమర్స్. ఇవన్నీ పీవీసీ స్టాండ్ అయితే ఇలా ఉంటుందన్నమాట. దీన్ని ఇప్పుడు మనం సెట్ చేసుకోవాలి. చూడండి, మొత్తం 6 ప్లేట్స్ ఇచ్చారనమాట మొత్తం కలిపి. దాంట్లో 5 ఇచ్చారనమాట. 5 దీనికి ఇంకా కిందన అటు ఇటు జరుపుకోవటానికి ఇగోండి ఇలాంటి బాల్ టైపు బూట్స్ కూడా ఇచ్చారనమాట. ఈ రన్నింగ్ అవుతాయి అన్నమాట అటు ఇటు. ముందుగా మనమైతే అవి ఓపెన్ చేసి ముందు బూట్స్నే పెట్టామన్నమాట. చూసారు కదా, మొత్తం 5 ఇచ్చారు. 4 మూలలు ఒక సెంటర్ అనమాట. అయితే 5 బాల్ 5 మూలలు పెట్టాం. చూసారు కదా. సో ఇదన్నమాట. ఇలా పెట్టుకొని దీని తర్వాత ఏంటంటే 2 వైపులా 2 స్టాండ్లు పెట్టుకోవాలి. నిలువు ప్లేట్స్ ఉంటాయి 2. అదిగోండి ఇవి. ఆ నిలువు ప్లేట్స్ అనేది మనం పెట్టుకోవాలన్నమాట. ఇగో ఇలా పెట్టుకోవాలన్నమాట. చూసారు కదా, అలాగే అటువైపు కూడా పెట్టుకోవాలన్నమాట. దీనివల్ల ఏంటంటే కస్టమర్కి డిస్టిల్ వాటర్ గట్ట వేయాలన్నా కిందనే ఉంటుంది కాబట్టి ప్రాబ్లం ఉండదు. అలాగని చెప్పి ఎటువంటి ఎఫెక్ట్ కూడా ఉండదన్నమాట. ఒకవేళ చిన్నపిల్లలు వెళ్ళిపోతారు, ఏం చేస్తారని భయం కూడా ఉండదన్నమాట. ఇగోండి, సో ఇప్పుడు మనమైతే బ్యాటరీ కూడా పెట్టి చూపించడం జరిగింది. చూడండి ఒకసారి, ఇట్లా బ్యాటరీ కూడా పెట్టామన్నమాట. ఇప్పుడు దీనిపైన కూడా ముందుకు కూడా అంటే బ్యాటరీ కనిపించకుండా కూడా ఒక ప్లేట్ అనేది పెట్టడం జరిగింది. దీనిపైన మళ్ళీ యథావిధిగా మూత ఇంకోటి ఇచ్చారు కదా బ్లాక్ కలర్లో, అది పెట్టేసి దాని మీద యూపీఎస్ పెట్టుకోవడమే అనమాట. ఇగోండి ఇది
ఇది పెట్టి దీని మీద యూపీఎస్ పెట్టుకొని బ్యాక్ సైడ్ నుంచి ఫేసింగ్ అదే ప్లస్ మైనస్కి టెర్మినల్స్ కలుపుకోవడమే. సో ఇలా ఉంటుందన్నమాట ఈ స్టాండ్. ఒకవేళ ఎప్పుడైతే డిస్టిల్ వాటర్ కావాలనుకుంటే మళ్ళీ స్టాండ్ రొటేట్ చేసి మనం హ్యాపీగా పెట్టుకోవచ్చు. ఇక ముందు నుంచి డోర్ కూడా ఇచ్చారన్నమాట, డోర్ సిస్టమ్ ఇచ్చారనమాట. సో చూసారు కదా, డిస్టిల్ వాటర్ పోసుకోవడానికి కూడా బ్యాక్ సైడ్ నుంచి గ్యాప్ ఉంది. ఇదన్నమాట ఇన్వర్టర్కి బిగించడానికి. ఓకే, ఇప్పుడైతే మనం ఇన్వర్టర్ ప్రతి బోర్డు కూడా లైన్ ఇవ్వడం జరిగింది. లైన్ ఇచ్చిన తర్వాత ఏంటంటే, సో ఇప్పుడు ఇన్వర్టర్ అయితే ఆన్ చేసాం, చూసారు కదా, ఇన్వర్టర్ అయితే ఆన్ అయింది. ఇంకా ఛార్జింగ్ ఆన్ అవుతుంది, మెయిన్స్ ఆన్ అయింది. సో ఓవరాల్గా స్టాండ్ గోడకు పెట్టడం జరిగిందనమాట. ఇగోండి లైట్ కూడా ఆన్ అయింది, అలాగే టీవీ కూడా ఆన్ అయిందనమాట.